దృష్టి తప్ప సూచన ధరాలి. ఇప్పటిదాకా సూచనలే చెప్పిన కదన్నా నేను. సమ్మక్క జాతర ఉన్నది, బస్సులు ఎక్కువ పెట్టాలన్నా, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నా. ఒక్క నిమిషం. ఇప్పుడు 5 ఏళ్ళు బాబు, ఇప్పుడు మేము ఒక్కటే చెప్తున్నాం, ఎక్కడ తీస్తామని అంటలేం. వాళ్ళకి అన్ని తీర్ల మద్దతు ఇస్తాం. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టిందో అది చేసేదాకా నిలదీస్తాం. నిలదీసుడు ఖాయం, దాంట్లో ఏం లేదు. వాళ్ళు ఏదైతే ఎన్నికలలో ప్రకటించారో 100 ప్రకటించారో 100 దేశాక నిలదీసి ఏర్పాటు చేస్తాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.7% ఓట్ల తేడా మాత్రమే. ఉప్పెనలాగా గెలుసుడు, ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించుడు అన్నది జరగలేదు. కన్ఫ్యూజన్లో లోకల్ ఇష్యూస్తోని అనేకమైనటువంటి అంశాలతోని ఇట్లా ప్రజల నిర్ణయం వచ్చింది. అయినప్పటికీ ప్రజల నిర్ణయాన్ని డెఫినెట్గా గౌరవిస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తాం. మా నాయకుడు చెప్పారు 100 రోజులు సైలెంట్ ఉండమని, డెఫినెట్గా సైలెంట్గా ఉన్నాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పడేటటువంటి ఇబ్బందిలో సూచనలు మాత్రమే చేస్తున్నాం, కార్యాచరణ ఏం చేస్తలేం. 100 రోజుల తర్వాత కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం 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 కవిత మేడం, మీ ఎమ్మెల్సీ రవీంద్రరావు మేడం, మీ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంట కుక్కలు కూడా పరిగెట్టాయి అని చెప్పి కామెంట్ చేసిండు. మీ ఎమ్మెల్యేలకేమో భద్రత తీసేసారు. అంటే ఈ టైంలో మీరు భరోసా ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడొచ్చా? ఇటువంటి వాటి మీద ఏమైనా పోస్ట్ మార్టం చేస్తారా? డెఫినెట్గా పార్టీలో ఆలోచించుకుంటాం కదా బ్రదర్, ప్రెస్లో చెప్పాం కదా, పార్టీలో ఆలోచించుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ అందరికీ నమస్కారం. ఉమ్మడిపినం. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రపడింది కాబట్టి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటియుసిని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా. సో టీబీజీకేఎస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి. అఫీషియల్గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని. కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ అని. మేడం, CM Revanth Reddy said that farmer CM has 66 crores worth land cruise cars in Vijayawada. ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారైనా, గౌరవ మంత్రివర్యులైనా, యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి, ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టున్నారు. అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు. అవన్నీ మనకు కూడా చెప్పారు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమన్నా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు. కానీ గత 10 ఏళ్ళుగా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి, అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు, వాళ్ళు చేస్తారు. దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. దాన్నో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం, ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం, అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ బీపీ ఆడ తయారవుతుంది. అదే అంటున్నారు కదా, మనకి ఏం తెలుసుకోడే. ఆ పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా. దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు. అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ and intelligence and the police. There is no role of politicians in that. It was decided like that. It is unfortunate that the current CM thinks so, but it is not the case. But since you have asked me in English, I want to make one thing very clear. We are from the state of Telangana, from the district of Warangal, demanding a national project status
to be given to the South Indian, very big popular Jatara, which is called as South Indian Kumbh Mela, the Sammakka Saralamma Jatara. This is the highest conglomerate of tribal population of this country. This has to be respected. We earnestly request Honorable Prime Minister Garu to give the status of national festival to this Jatara, this tribal Jatara from Telangana. We have given number of representations to Honorable Prime Minister Garu earlier. So we really wish and pray that he will take it up immediately. Thank you. Jai Telangana. ఏందన్నా నాకేం అర్థం కాదు.